నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈమె పేరు పార్వతి. ఈమె నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఈ పోస్టర్ అయితే చూపించారు. సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను ప్రతిబింబించేలాగా పోస్టర్లు చేయించుకొని సాక్షి పేపర్ను కావచ్చు, సాక్షి ఛానల్ను కావచ్చు పిలుచుకొని వచ్చి ఈమె ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆ కేసును ఆయన ప్రతి సభలో పదే చెప్పి రాజకీయ లబ్ధి పొందాడు. కానీ సుగాలి ప్రీతికి మాత్రం నమ్మక ద్రోహం చేశాడని చెప్పి ఈ పోస్టర్ను అయితే ప్రదర్శించడం జరిగింది. వాస్తవంగా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక మాటను కానీ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆ కేసు విషయాలు కానీ నాకు తెలిసింది మాత్రము పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ వీళ్ళ కేసు మీద స్పందించాడో అప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి మిగతా విషయాలు ఆయన ఎప్పుడైతే 2 లక్షల మందితో కర్నూలు నడుబొడ్డున ఆ ర్యాలీలాగా చేసి ఈమెకు భరోసాగా నిలవడానికి ఈమెను పరామర్శించి ఆమెకు భరోసా ఇవ్వడానికి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ రోజు ఈ కేసు మూలన పడిపోయినటువంటి ఈ కేసు సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలియడము, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి ఈ సుగాలి ప్రీతి అనేటువంటి ఒక కేసు ఒకటి జరిగిందని మొత్తం దేశ ప్రజలకు కూడా తెలియడము, అందులో కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఆ రోజు అలా స్పందించాడు కాబట్టే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి లోనయ్యి ఎన్నికలకు ముందనుకుంటా అప్పుడు ఈమెను పిలిచి వీళ్ళ ఇంటిలో ఒక రెవెన్యూ అసిస్టెంట్ అని ఒక ఉద్యోగం ఒకటి, వీళ్ళ హస్బెండ్కి ఒక ఉద్యోగం ఒకటి, 5 ఎకరాల పొలము కర్నూలు నుంచి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. కర్నూలు నుంచి ఏదో 7 కిలోమీటర్లు 9 కిలోమీటర్ల దూరంలో 5 ఎకరాల పొలము, అదేవిధంగా 5 సెంట్ల స్థలము ఇది ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన అయితే చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో ఇప్పటి వరకు ఏం చేశారంటే ప్రపంచానికి తెలియనటువంటి ఒక కేసు ఏదైతే ఉందో దానిని సంచలనంగా మార్చి దానిలో కదలిక తేగలిగాడు. ఇప్పుడు ఏమంటుంది, ఈ కేసును వాడుకొని పవన్ కళ్యాణ్ గారంట డిప్యూటీ సీఎం అయిపోయారు, ఇప్పుడు కేసును పట్టించుకోలేదని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారంటే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే డిఐజీతో మాట్లాడాను, హోమ్ మినిస్టర్తో మాట్లాడాను, సిఐడితో మాట్లాడాను. సో ఆయన మాటల్లో ఏం చెప్తాడు, ఎందుకంటే ఇది ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి విషయము, ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి విషయము, అందులోనూ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మనకు విషయం తెలియకుండా ఏమీ మాట్లాడకూడదు కాబట్టి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం రండి. పాప సుగాలి ప్రీతి ఇష్యూ, పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరిగితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు అలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు? ఇలాంటి అన్యాయం జరిగిందని సుగాలి ప్రీతి అనేటువంటి ఒక మైనర్ బాలికకు కర్నూలులో ఇలాంటి అన్యాయం జరిగిందని చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ గారు చెబితేనే నాకైతే తెలుసు. నాకొక్కడికే కాదు, రాష్ట్రం మొత్తం కావచ్చు, దేశం మొత్తం కావచ్చు, ఎవరో కొంతమంది రాజకీయంగా యాక్టివ్గా ఉండే వాళ్ళకు తప్పితే మిగతా వాళ్లకు, సాధారణ జనాలకు తెలిసింది మాత్రము పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడారో అప్పుడే ఆ కేసు సెన్సేషనల్ అవ్వడము, అదేవిధంగా ఆ కేసు మీద ఒత్తిడి పెరగడము, ఒత్తిడి పెరిగి ప్రభుత్వమే దిగి రావడం కూడా జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని వచ్చి నమ్మక ద్రోహం చేశాడని చెప్తా ఉంది. ఆమె విజ్ఞతకే వదిలేద్దాము, పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదనుకుందాం కాసేపు. ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఉనింది సార్, ముఖ్యమంత్రి ఉనింది, ధైర్యం ఉనింది. రఘురామకృష్ణం రాజు అనే ఆయనకి ధైర్యం ఉంటే ఆయన మాట్లాడితే ఆయన్ని గొర్రా లాక్కొని పోయి ఎంపీ అని కూడా తెలియకుండా హత్యాయత్నం కూడా చేశారు, కాళ్ళంతా పగలగొట్టారు సార్. సొంత ఎంపీకే అలాంటి పరిస్థితి ఉండేది అప్పట్లో. ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉండదు చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వరకు మనకి ఎలా తెలుస్తుంది?
ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఒత్తిడికి లోనైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మేము సిబిఐకి ఇస్తా ఉన్నామని చెప్పి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా కేసు అక్కడ అడ్మిట్ కాకుండా వాళ్ళు తిక్కగా పేపర్లు పంపిస్తే అక్కడ అడ్మిట్ కూడా కాలేదు. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్లకు వాళ్ళు సిబిఐకి మిగతా కేసులు కూడా వీళ్ళు అదే విధంగా డీల్ చేస్తున్నారా? మనము వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కనుక తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్గా సిబిఐ కూడా కన్ను కప్పి ఏ విధంగా తప్పించుకొని తిరిగారు వీళ్ళు. వీళ్ళ మనుషులైతే ఏమో ఒక విధంగా స్పందిస్తారు. ఆమె ఎవరో పాపం దివ్యాంగురాలు, ఆమె ఎవరో మన సామాజిక వర్గం కూడా కాదు, ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి ఈ కేసు అడ్మిట్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత అని చెప్పి ఏవో పేపర్లో పంపిస్తే అది రిటర్న్ వచ్చినాయి. దీన్ని అంటారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు ఈ కేసు జరిగింది 2017లో, అదేవిధంగా ఆ సాక్ష్యాలు తారుమారు చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడని. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సాక్ష్యాలు తారుమారు చేసి వాళ్ళు ఆ నిందితులను కాపాడే ప్రయత్నం చేసింటే దాని తరువాత అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. 2019 నుంచి 2024 వరకు గాడిదకేమైనా పళ్ళు తోముతా ఉన్నాడా? నిందితుల్ని ఎందుకు శిక్షించలేదు? 5 ఎకరాల పొలం ఇవ్వడానికి తెలుస్తుంది కానీ నిందితుల్ని శిక్షించడానికి తెలియదా? చాలా కన్వీనియంట్గా ఆ కేసు జరిగింది తెలుగుదేశం అప్పుడు, మాకేం సంబంధము, కేసులు ఆ సాక్ష్యాలు తారుమారు అయి ఉంటే అప్పుడు అయి ఉండాలని చెప్పి తప్పించుకుంటున్నారు. ఒకవేళ ఆ సాక్ష్యాలు తారుమారు చేసిందే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు వాళ్ళను శిక్షించలేకపోయారు? సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేసింది ఎవరో తెలుసు కాబట్టి ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు తారుమారు చేయగలిగారేమో కానీ కోర్టులకు కళ్ళుగప్పి మనం తప్పించుకున్నాము అని భావించారేమో కానీ దేవుడు ఎప్పుడో ఈ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళను, ఈ కేసుకు సంబంధించి హెల్ప్ చేసిన వాళ్ళను దేవుడు ఎప్పుడో శిక్షించాడు. సో అందరికీ అర్థం కాదు నేనేం చెప్పానో, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపిస్తున్నాం, పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి, నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ నెలకొన్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే ఆ నిందితుడు ఎవడో వానికి కదా శిక్ష పడాలి. కానీ ఈ లోపల ఏం జరిగింది, 5 ఎకరాల పొలము, అదేవిధంగా 5 సెంట్లు స్థలము, ఉద్యోగము ఇలాంటివి ఇచ్చి వాళ్ళను తాత్కాలికంగా శాంతింపజేసి కేసును తప్పుదోవ పట్టించి సాక్ష్యాలను తారుమారు చేయడం జరిగింది. ఆ రోజే 5 ఎకరాల పొలం ఇచ్చినప్పుడు మాకు కావాల్సింది 5 ఎకరాల పొలం కాదు, 5 సెంట్ల స్థలం కాదు, నిందితులకు శిక్ష పడి ఉండాలి అని కనుక ఆ రోజు ఆ తల్లి కనుక అడిగి ఉంటే ఈ కేసు ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈజీ టార్గెట్ కాబట్టి మీ ఇంటి ముందు వచ్చి నేను అమర నిరాహార దీక్ష చేస్తా, మీ ఆఫీసును ముట్టడిస్తానంటే ఎవ్వరూ భయపడరు. కానీ ఆమెకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఆ తల్లికి వాళ్ళ కూతురికి న్యాయం జరగాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఆమెకు వాక్ స్వాతంత్రం ప్రకారం ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఆమెకు చేయూతనిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఫోటో పెట్టుకొని నమ్మక ద్రోహమని ఇలాంటి పోస్టర్లు అవి చూపిస్తే, సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులను చూసి మనం చేయూతనిస్తే కూడా వీళ్ళు ఈ విధంగా మన మీద మాటలు అంటా ఉన్నారని చెప్పి రేపొద్దున ఇలాంటి విషయాల్లో కనుక కలుగ చేసుకోకపోతే ఈరోజు పార్వతి గారు, ఈరోజు సుగాలి ప్రీతి, రేపొద్దున ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరిగితే ఆయన ముందుకు రాకపోవచ్చు, వస్తాడు బట్ రాకపోవచ్చు కదా. కాబట్టి ఎవరైతే హెల్ప్ చేశారో ఆ చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి ఈరోజు నోటికొచ్చినట్లు అది కూడా సాక్షి ఛానల్ని పిలుచుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావటం లేదు. ఆ తల్లి విజ్ఞతకే వదిలేద్దాము. సో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే కోర్టునైతే మీరు మోసం చేస్తారేమో కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు, వాళ్లకు ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.